గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిలో 50,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. మంగళగిరిలోని కృష్ణయ్యపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణం సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ని ధ్వంసం చేశారు. పైలాన్ను ఇనుప రాడ్లు, సుత్తెలతో పూర్తిగా ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్, చెప్పండి. చూస్తున్నాం రాష్ట్రం అంతటా కూడా ఒక దౌర్జన్యకాండ, ఒక హింసాకాండ జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణయ్యపాలెం దగ్గర పైలాన్ని ధ్వంసం చేసిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఈ ఘటనలో అయినా? పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు బరితెగించారు. ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. అలానే ప్రైవేట్ ఆస్తులపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయాలపైన దాడులు చేస్తున్నారు. సచివాలయాల బోర్డులు ధ్వంసం చేస్తున్నారు. సచివాలయంలో ఉన్న కంప్యూటర్లను ధ్వంసం చేస్తూ ఉన్నారు. సుత్తులతో, పెద్ద పెద్ద సుత్తులతో తీసుకువచ్చి వాటికి సంబంధించిన గోడలను కూడా ధ్వంసం చేస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 50,000 మందికి పైగా ఇళ్ల పట్టాలకు అమరావతిలో కేటాయించింది. దానికి సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఆ సందర్భంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆ ఇంటికి సంబంధించిన నమూనాకు సంబంధించి ఒక పైలాన్ని ఆవిష్కరించారు. ఆ పైలాన్ని ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద సుత్తులు తెచ్చి ఆ పైలాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. చుట్టూ వేసిన ఫెన్సింగ్ కూడా ధ్వంసం చేశారు. దాదాపు హింసారచనకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఘటన చేసిన ఆ గ్రామస్తులు అయితే ఒక్కసారిగా అవాకయ్యారు. పేదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటివి చేస్తే వీళ్ళు పేదల ఇల్లు కూడా కూలికొట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. లబ్ధిదారులు కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళపైన. ఓకే అశోక్.